ఈరోజు హజ్ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌసుల్ ఆజం గారు, మా చైర్మన్ గారు, ఈరోజు ముఖ్యంగా 2023-24లో జరగబోయే హజ్కి సంబంధించి ఈరోజు అంబాకేషన్ పాయింట్ అనేది విజయవాడగా పెట్టడం జరిగింది. అదేవిధంగా హజ్ సొసైటీస్ కూడా అంబాకేషన్ పాయింట్ అనేది విజయవాడనే పెట్టాల్సిందిగా వాళ్ళందరూ కూడా విన్నవించుకున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ముస్లిం మైనారిటీస్కే ఉత్తరాంధ్ర నుంచి కూడా ఎక్కడి నుంచైనా దగ్గరగా ఉండే విజయవాడ ప్రాంతంలో మనకి ఎంబార్కేషన్ పాయింట్ ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క మంచి అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్క మెంబర్కి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా పోయినసారి 2023లో జరిగిన హజ్ యాత్రకి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికి కూడా మెంబర్స్ అందరూ కూడా సేవ చేసుకునే మార్గంలో మా అందరికి కూడా మక్కాకి పంపించడం జరిగింది. హజ్ యాత్రకు అక్కడ లోటుపాట్లు ఏమున్నా సరే మేమందరం కూడా పరిశీలించి లోతుగా ఈ యొక్క హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ఎంబార్కేషన్ పాయింట్, అలాగే మనం ఈరోజు జరగబోయే ఈ సమావేశంలో ముఖ్యంగా అక్కడ లోటుపాట్లన్నీ కూడా తెలుసుకొని ఈరోజు అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కూలంకుషంగా వివరించి ఈ యొక్క 24లో వెళ్ళవలసిన హజ్ యాత్రికులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రులు ఏ విధంగా మనకి 2023లో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలకు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా సులభతరం ఉండేటట్టు విజయవాడలో ఎంబార్కేషన్ పెట్టి 80,000 రూపాయలు ఏ విధంగా సహాయ సహకారాలు అందించారో ఈ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం కూడా మన ముఖ్యమంత్రి వర్యులు ముస్లింల పక్షపాతిగా ఈరోజు మరీ ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా సహాయాలు అందించాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. 16 కోట్లు వెచ్చించి ఈరోజు మనకి ఫైల్ కూడా పెట్టడం జరిగింది. రాబోయే 24 హజ్ యాత్రికులందరూ కూడా మన విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ పెట్టుకోవాలని చెప్పేసి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటూ ఈరోజు రాబోయే ఇంకేదైనా కొత్త ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ ఏదైనా ఉంటే మేము ఈ యొక్క మీడియా మాధ్యమంలో తెలియజేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను.